ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, అవునా కాదా? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. లోకేష్ గారా ఆయన ఆలోచన నుంచి వచ్చిందా అమ్మఒడి అనేటువంటి కార్యక్రమము? అయ్యా మీరు మామూలు గుండె కాదు దొరా మీది. అంతెందుకయ్యా, మొన్ననే మీరు కుప్పంలో వచ్చాయా తల్లికి వందనం అంటే మాకు అమ్మఒడి వచ్చింది అనేటువంటి చెప్తున్నారంటే, నువ్వు ఎంత క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా తండ్రి కొడుకులు మీకంటూ సొంత పథకాలు ఒక్కటి కూడా లేవు. రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీరు కాపీ కొట్టి పేరు మార్చుకోవాల్సిందే తప్ప మీ ఆలోచన పరంగా పేదవాళ్లకు ఒక్క పథకం కూడాను మీ బుర్రలోంచి రావు, వచ్చినా అమలు చేయలేరు.